చదివిన తర్వాత నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను. దయచేసి జాగ్రత్తగా ఉండాలని వినాలని అందరినీ ప్రేమగా కోరుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాము. 13-14 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యం నీ అనుభవించదను. యెహోవా సెలవిచ్చిన వాకి ఇదే చాలు. చూడండి, ఈ యొక్క మాటలు పిల్లరా, దేవుడు తన ప్రవక్తలైన తన యొక్క భక్తులైన యెషయా ప్రవక్త ద్వారా చూడండి మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడిన మాటలు. ఈ యొక్క మాటలు విశ్రాంతి దినాన్ని గురించి చూడండి మాట్లాడిన మాటలు. విశ్రాంతి దినాన్ని గురించి ప్రభు మాట్లాడిన మాటలు చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి 2 నెలల తర్వాత దేవుడు ఏం చేశారంటే వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఉద్దేశం కలిగి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి చూడండి, మనకి ఇదంతా నేను ఎక్కువ చెప్పే మాట్లాడి దీంట్లో కొత్తగా చెప్పాల్సింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసలు ఉన్నారు. అక్కడి నుంచి చూడండి యుద్ధశూరులుగా లెక్కించబడిన వారు 6,03,550 మంది. అయితే స్త్రీలు, పిల్లలు, ముస్లిం వాళ్ళు అందరూ లెక్కించుకుంటే సుమారు 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల సైన్యం పాల్గొని వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూడండి 2 నెలలు అయిన తర్వాత వారు నడుచుకుంటూ అరణ్య ప్రదేశం వచ్చిన తర్వాత వారికి దేవుడు ఒక ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞ. మీ అందరికి తెలిసిన ఆజ్ఞ అంటే ఏంటి? ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇలా నడవండి, ఇలా నడవకూడదు. చూడండి, మనుషుల ప్రతి క్రైస్తవుడికి ప్రతి భక్తుడికి కూడా చూడండి ధర్మశాస్త్రం అనేది చాలా అవసరం. అన్ని జనులకి ధర్మశాస్త్రం ఉంది, క్రైస్తవులకి యూదులకి ధర్మశాస్త్రం. అన్ని జనులు ధర్మశాస్త్రం అనేది ఏంటంటే వాళ్ళకి మంచి చెడు అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని వాళ్ళకి పురాతన కాలం నుంచి కూడా వస్తుంది. పురాతన కాలం నుంచి కూడా వస్తుంది. దాన్ని బట్టి చూడండి వారికి దాన్ని బట్టే తీర్పు అండి. దానిని బట్టి వారికి తీర్పు జరుగుతూ ఉంది. వాళ్ళకి ధర్మశాస్త్రం లేనప్పటికి కూడా ఒక మనిషి చంపడం తప్పని, లేక ఫలానా పని చేయడం తప్పని, దొంగలించొద్దని ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి. ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఉంది. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం అయినట్టుగానే తీర్పు జరిగింది. సరే, తన ప్రజలను చూడండి దేవుడు రక్షించడానికి వారిని పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశానంటే ఒక ధర్మశాస్త్రాన్ని నియమించాడు. అంటే ఒక ఆజ్ఞ.
ఈ పని చేస్తే నువ్వు జాగ్రత్త, చస్తావు, లేదా నష్టపోతావు, లేదా నీకు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది అని చెప్పి ఒక వారికి చూడండి కట్టుబాటు లేని నడవాడికి చూడండి ఒక కట్టుబాటు అనేది, నియమ నిబంధనలు అనేది దేవుడి వారికి కలగజేశారు. అందుకని వారిని మోషేని చూడండి సేనాయి పర్వతానికి తీసుకెళ్ళి 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు వారికి ఇచ్చి ఒక చక్కని ధర్మశాస్త్రం ఇచ్చారు. దానిలో ఇవన్నీ ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు అంటారు. ఈ 10 ఆజ్ఞలు కాకుండానే ఇంకా చాలా 360 వాక్యాలు ఆజ్ఞలు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 10 ఆజ్ఞల్లో మనకందరికీ తెలిసింది ఏంటంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో రాయబడిన సంగతి ఏంటంటే, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు కోరుకుని ఎడలా. చూడండి వీళ్ళకి ప్రజలు చూడండి పనులు చేసి ఒక రోజున కూడుకోవాలి, ఒక రోజున ప్రార్థనని, వీళ్ళు చేసిన పనులు బట్టి దేవుని గణపరచాలని, ప్రార్థించాలని, లేక భక్తి చేయాలని, లేక వారు నడవడం ఏదైనా తప్పిపోతే దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలని ఒక రోజు నియమించారు. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు 6 దినములు చూడండి భూమి ఆకాశాన్ని అందరి సమస్తాన్ని సృష్టించి మానవుని కూడా తయారు చేసి మొక్కలు, చెట్లు, చేమలు, పక్షులు, పెట్టలు, క్రూర మృగాలు, జంతువులు మొత్తాన్ని సృష్టించిన తర్వాత 6వ రోజున లాస్ట్కి చూడండి మానవుడు తయారు చేసి ఆయన 7వ దినాన్ని విశ్రమించాడు. విశ్రమించినప్పుడు ఆ దినాన్ని పరిశుభ్రపరిచాడు. చూడండి ఆ దినమున పని చేసిన వారికి కఠినమైన శిక్ష కలిగింది. కఠినమైన శిక్ష మరణం, చంపకం. ఆ రోజున ఎవరైనా కానీ పని చేస్తే వాళ్ళకి ఎందుకు పెట్టాడయ్యా దేవుడు అంటే, అరణ్య ప్రదేశంలో మానవులు చూడండి ప్రజలు ఇశ్రాయేలు జనాంగం అనేది ఇచ్చలవిడైపోతుంది. కట్టుబాటు లేవు, నియమ నిబంధన లేవు. ఒకరు వారిని ఒకరు ఉంచుకుంటున్నారు, ఒకరు కుటుంబాన్ని ఒకరు ఉంచుకుంటున్నారు, లేదా ఒకరు తప్పులు చేస్తున్నారు, ఒకరినొకరు దౌర్జన్యం చేస్తున్నారు, పడుతున్నారు. అందరూ కూడా దేవుని స్వరూపంగా సృష్టించబడిన అందరూ ఒక జాతి తెగ అయిపోయినప్పటికీ, అందరూ ఒకరిలోనే తీయబడినప్పటికీ ఎన్ని చేస్తారు. మీరందరూ నమ్ముతారా? మనం అందరం ఒకరి నుంచి తీయబడినాం అమ్మా, నిజంగా క్రైస్తవుడు అయితే నమ్ముతాడు. మరి మీరు మిడితమైన క్రైస్తవులుగా మీరు నమ్మరు. నిజంగా క్రైస్తవుడు అయితే మనం అందరం ఒకరిలో నుంచి వచ్చామని నమ్మాలి. మన తండ్రి ఎంతమంది? ఒకడేనండి, బైబిల్ బోధిస్తుంది. ఒకరిలో నుంచి తీయబడ్డామని అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చదివితే మీకు అక్కడ వాక్యం చూపిస్తాను చూడండి. మరియు యావత్ భూమి మీద ఏనంటే జాగ్రత్తగా, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. చూడండి, మనం ఒక మనిషిలో నుండి వచ్చిన ప్రతి జాతి కులాలన్నీ కూడా, అన్ని కులాలు చూడండి ఒక జాతి నుంచి వచ్చిన మనుషులు. నోవాహునకు 3 కుమారులు పుట్టారండి. ఎవరండి? నోవాహునకు 3 కుమారులు. ఎవరండి? షేము, హాము,
చూడండి, ఈ ఆము కుమారులు అనేవారు నల్ల జాతీయులు. నల్ల జాతీయులు, ఆసియా ఖండంలో చెందిన నల్ల జాతీయులు అనేవారు ఆము సంతానం. ఆము సంతానం అనేది చూడండి, వారు కనాను దేశాన్ని చూడండి పరిపాలించిన వారు. తర్వాత కూసు, నిమ్రోదు ఇటువంటి వారు చూడండి, వాళ్ళు నల్ల జాతి. ఈ తెగ అనేది చూడండి వారు ఇటు వచ్చారు. తర్వాత యాపేతు చూడండి, ఆము అనే షేము అనే వారి సంతానం మాత్రం యూరప్ ఖండాల్లో పెరిగిన వారు తెల్ల జాతి. ఏమండి, వీళ్ళందరూ కూడా చూడండి ఒకే తండ్రికి పుట్టిన కుమారులు. వీళ్ళందరూ కూడా దేవుడు చూడండి మనకి ప్రతి జాతిలోని ఒక మనిషికి ఒకరి నుంచి ఆదాం నుంచి వచ్చిన వారు. వీళ్ళకి కట్టుబాట్లు చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకొని ప్రవక్త ద్వారా దేవుని వేలు చేత రాయబడిన ఆజ్ఞలు అవన్నీ కూడా చూడండి ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అందజేశాడు. పాత నిబంధన చట్ట ప్రకారం ఏమైందంటే అది కఠినమైన చట్టం అండి. విశ్రాంతి దినాన్ని ఎవరైనా కానీ పని చేస్తే వాళ్ళని నానబెట్టి తిరిగి సంపాలి. అది ఖచ్చితమైన ఆజ్ఞ. అది ఖచ్చితమైన ఆజ్ఞ. వాళ్ళకి అంత కఠినమైనది ఎందుకు పెట్టాడంటే చూడండి, వాళ్ళకి ప్రత్యక్షంగా దేవుడు కనులారా ఎర్ర సముద్రాన్ని మాయం చేశాడు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వచ్చింది. తర్వాత ఆయా దేశాల్లో రాజును జయించాడు. దేవతల నుంచి కనపడుతుంది, దేవుడు వచ్చి కనపడుతున్నాడు. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ వస్తాం. అటువంటి సందర్భాల్లో దేవుడు చూడ వారికి కఠినమైన ఆజ్ఞ, ఈ పని చేయకపోతే తప్పనిసరిగా వాటిని విధి రూపమైన ఆజ్ఞ. వాటిని ఏమంటారు అమ్మా? విధి రూపమైన ఆజ్ఞ. విధి రూపం అంటే ఇది తప్పనిసరిగా చేయాలి, చేయకపోతే సావాలి అనే ఆజ్ఞ. వాటిని నియమించారు. వాటిని నియమించిన తర్వాత ఇక అది కఠినంగా ఉంటుందని చెప్పి తర్వాత దేవుడు ప్రభు ఆయనే స్వయంగా యేసు ప్రభు కంటే ముందుగా యోహాను తర్వాత ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు వచ్చిన తర్వాత అయినప్పటికీ బాప్తిజం పొందిన, మేఘంలో సముద్రంలో బాప్తిజం పొందిన, నీళ్ళలో బాప్తిజం పొందిన ప్రజలు మారలేదు. ఇక ఏం చేశారంటే దేవుడే యేసుక్రీస్తు వారి స్వయంగా భూమి వచ్చి ఆయన కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ అనే దాన్ని బోధించడం ప్రారంభించారు. ఆ న్యూ టెస్టిమెంట్ బోధించడం ప్రారంభించిన తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఉంది. ఆయన ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని మనిషికి ఒక అవకాశం ఇచ్చారు. ఏం అవకాశం అంటే ఇప్పుడు వాళ్ళ విశ్రాంతి దినం అని ఒక ఎత్తు గోతులో పడిందని తీయకుండా ఉంటాను తీయాలని చెప్పి అంటే ఆ మోసే ధర్మశాస్త్రం కఠినమైన దాన్ని కొంచెం ప్రయత్నం ఏంటి, విశ్రాంతి దినానికి ఒక అవకాశం మనిషి గోతులో పడడానికి తీయచ్చు. నీకు బాగా ఆగలవుతుంది. విశ్రాంతి దినం అని నువ్వు తినకుండా ఉండడం ఏదో చేయొచ్చు, ఏదో కొంచెం అవకాశం అంటే ఉపశమనం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పంట చేతులు పడి అంతంటే వాళ్ళు ఏం చేశారంటే వెన్నులు తెచ్చుకుంటారు. ఏంటయ్యా నీ ప్రజలు నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని చేయకుండా వాటిని తిన్నారంటే చేయకూడదు, వాటిని తినకూడదు కదా, అయ్యేటి కదా అలా తిన్నారంటే ప్రభు ఏమన్నారంటే దావీదు పారిపోయేటప్పుడు సౌలు దగ్గర నుండి పారిపోయేటప్పుడు యాజకులే తప్ప సామాన్యమైన ప్రజలు తినని సముఖపు రొట్టెలు తిన్నాడు, నీకు అది తెలియదా? విశ్రాంతి దినాన్ని యాజకులు దేవుని మందిరంలో చూడండి దేవుని యొక్క ఆజ్ఞ మీరి నిర్దోషులై ఉన్నారన్న సంగతి నీకు తెలియదా? అప్పుడు అది అయిపోయిన తర్వాత ప్రభు ఏమన్నారంటే విశ్రాంతి దినాన్ని ప్రజల కొరకు దేవుడు నియమించాడు కానీ దేవుడు ప్రజల కొరకు విశ్రాంతి దినాన్ని నియమించాడు కానీ
విశ్రాంతి దినం కొరకు ప్రజలను నియమించలేదు. అంటే ఏంటి? ప్రజల కొరకు విశ్రాంతి దినాన్ని ప్రార్థనలో కూడుకోవడానికి నియమించారు. కానీ ఇక ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని కనుక చేయకపోతే సత్తాలని మాత్రం దాన్ని ప్రజల కొరకు విశ్రాంతి దినాన్ని ప్రజల కొరకు నియమించారు. కానీ ప్రజల కొరకు విశ్రాంతి దినాన్ని నియమించారు. కానీ విశ్రాంతి దినం కొరకు ప్రజలను నియమించలేదని చెప్పి మాట్లాడి ఆయన కొన్ని విషయాలు మాట్లాడతాం. ఏమండి? ఆ విధంగా చూడండి మాట్లాడుకుంటూ వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారంటే విశ్రాంతి దినానికి ఒక అవకాశం ఇచ్చారు. యథార్థంగా వాస్తవానికి విశ్రాంతి దినం అంటే పాత నిబంధన ప్రకారం శనివారం. ఏంటిది? పాత నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినం అంటే ఏ వారం అంటే శనివారం. ఇక ప్రభు వారు ఏం చెప్పారంటే వారు బాబు శనివారమే కాదు నాయన, నువ్వు ఏ రోజైనా పని చేసుకో, ఆదివారం పునరుత్థాన దినాన్ని అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆదివారం. ఇవాళ ఏ వారం అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినాన్ని నువ్వు ఆచరించవచ్చు, అనుసరించవచ్చు అని చెప్పి ఆ విశ్రాంతి దినాన్ని కఠినమైన దాన్ని తీసేసి తేలిక చేశాడు. అంటే మనిషిని తేలిక చేశాడు. ఏం తేలిక చేయటం ఏంటి అంటే ఇక ఏ రోజైనా 6 రోజులు కష్టపడవచ్చు, 7వ రోజున విశ్రాంతి తీసుకోవచ్చు. ఏ దానికి మరణశిక్ష లేదు, మనిషిని చంపడం లేదు అని యేసుక్రీస్తు వారు దాన్ని ఏం చేశారంటే కొంచెం తేలిక చేశారు. ఇక ఆజ్ఞని ఏదో చేసుకుని మనుషులు ఏం చేస్తున్నారంటే అది అత్యవసరం అయితేనే, ఎత్తు గోతులో పడితేనే తీయాలి. అమ్మ జాగ్రత్తగా, రోజు నీ పిల్లవాడు గోతులో పడతాడు, గోతులో పడితేనే నువ్వు తీయాలి విశ్రాంతి. విశ్రాంతిలో ఏమైందిలే, ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, పనికి వెళ్ళిపోతే ఏమైందిలే, ఉద్యోగానికి వెళ్ళిపోతే అది తప్పని, అది మరణకరమైన పాపం. దేనికి ఛాన్స్ ఉంది చెప్పండి? ఆదివారానికి కేకల మీదకి వస్తేనే దాని ఛాన్స్, కేకల మీదకి వస్తేనే దాని ఛాన్స్. నీ పిల్లవాడు లేదా నీ కుమారుడు ఏ హాస్పిటల్లో ఏ బాధలో ఉంటో కష్టాలు ఉంటేనే దానికి ఛాన్స్. ఇదంతా లేకుండా విశ్రాంతి నన్ను శుభ్రంగా టాయిలెట్ అయి శుభ్రంగా డాక్టర్తో మాట్లాడుతుంది, బ్యాగ్ ఇది తగిలించుకొని ఓళ్ళని తిరిగి అక్కడికి తిరిగి వచ్చి ఇదవుతానయ్యా అంటే కుదరదు. ప్రార్థన కొట్టి ఇంట్లో బాగా నాన్ వెజ్ తెచ్చుకొని తిని కుప్పలు కప్పుకొని కొడుకుంటాను అమ్మా. వాళ్ళు ఆదివారం వచ్చింది శుభ్రంగా నాన్ వెజ్ తెచ్చుకున్నా, వండుకొని నడిచాం దాకా వండుకొని మధ్యాహ్నం దాకా వండుకొని తిని శుభ్రంగా పక్క వేసుకుని బాగా పరుగా కొడుకుంటాను. యేసుప్రభు తీసేసిన మరణకర పాపం కాదు, అట్ట కాదు. కేవలం దేనికోసం అది నీ ఎద్దు గోతులో పడితేనే, నీ పిల్లవాడి గోతులో పడితేనే, నీకు ఆపద వస్తేనే తప్ప, ఆపద వస్తేనే తప్ప, ఆపద లేనప్పుడు కూడా నువ్వు తినీట్లో పడుకుంటానంటే ఇప్పుడు దేవుడు. చిన్న జలుబు చేసినయ్యా ప్రార్థన మానేస్తానంటే, చిన్న కాళ్ళు ఎక్కువ వచ్చిందయ్యా ప్రార్థన మానేస్తానంటే, నాకు ఫోన్ చేసినయ్యా మళ్ళీ నాకు ఎంత చెప్పాలి, ఫోన్లోనే తగ్గాలి, నేను నమ్మాలంటే 2 సార్లు తగ్గాలి. నాన్నగారు నాకు ఆరోగ్యం కాదు, తగ్గకపోతే నన్ను నమ్మేయడానికి కదా మీరు పుట్టింది, నేను ప్రార్థన కొట్టేది నన్ను నమ్మేయడానికి కదా, దేవుడు చూడలేదా అమ్మా? నువ్వు తగ్గి 2 సార్లు తగ్గి నన్ను నమ్మిస్తావా? అందుకని నువ్వు 10 సార్లు తగ్గినా నేను నమ్ముతానా అమ్మా? 10 సార్లు తగ్గినా నమ్ముతాను నేను. వంచిన అంటాను, అది వంచిన నెల రోజులు నువ్వు గాలి కట్టేటి తిరిగి వచ్చి నువ్వు ఆదివారం వచ్చాక నువ్వు తగ్గుతున్నావు అంటే ఏంటి నీ బంధం ఏంటి? నువ్వు కావాలని తగ్గుతావు, కావాలని ఎక్కువ. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుని ఎడలా. చూడండి,
దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు ప్రతిష్ఠితమైన దినమని. ఎవరికంటే నువ్వు విశ్రాంతి దినమున నువ్వు ఫస్ట్ చేయవలసిందంటే నువ్వు వ్యాపారం చేయకూడదు. అంటే యేసు ప్రభు శిష్యులు విశ్రాంతి దినాన్ని దేన్ని ప్రతిష్ఠించారంటే పునరుద్ధాన దినం విశ్రాంతి దినంగా ప్రతిష్ఠించారు. అంటే ఆ రోజు కూడుకోవడం, ఆ రోజు బలారాన్ని తీసుకోవడం, ఆ రోజున సంఘంగా కూడుకోవడాన్ని యేసుక్రీస్తు వారు అదే చేశారు. ప్లస్ ఇంకెవరో అపోస్తలుడు పౌలు గారు అదే చేశాడు, పేతురు గారు అదే చేశాడు. ఆదివారం నుంచి కొత్త నిబంధన చట్టం ఆదివారం నుంచి దాన్ని స్టార్ట్. అందుకని ఈ ఆదివారమును నువ్వు వ్యాపారం చేయకుండా, చాలా మంది ఆదివారాలే కొట్టుకు చెప్తారు. మనలో కొంతమంది వ్యాపారం ఉంది, ప్రార్థన యాక్టివిటీస్ ఆదివారం షాప్ తెస్తాను. ఆదివారం షాప్ తీసి నువ్వు వ్యాపారం చేస్తాంటే నీ సొమ్ములు ఏమవుతుంది అంటే చిరుసంచడం. అది వాస్తవాలు. నీ సొమ్ములు ఏం చేస్తావు? నువ్వు కూలి పనికి వెళ్ళినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగానికి వెళ్ళినా, నా సెలవు ఇట్లేదండి, లేదు పెద్ద ఆఫీసర్ లాగా సెలవు ఇట్లేదు, బట్టలు ఉతికే ఉద్యోగం. అదేం ఉద్యోగం? ఇంట్లో బట్టలు ఉతికే ఉద్యోగం, అంట్లో ఉద్యోగం. నాకు సెలవు ఇట్లేదండి అని ఆ రోజున బుడబడా పడుతుంది. ఆ రోజు చేసిన డబ్బులు నువ్వు అదే కాకుండా నువ్వు చేసిన నెలంతా కూడా ఏమంటే నీ కంటికి కనబడదు, నీకు ఆశీర్వాదం సిల్లుల సంచిలో పోతున్నావు అంటున్నాను. ఏంటిది? ఆ రోజు నువ్వు చేసింది సిల్లుల సంచిలో పోసినట్టు. ఆదివారం దేవుడు దేనికి ఛాయిస్ ఇచ్చారండి? దేనికి అనుమతి ఇచ్చారు? నీ పిల్లవాడు గోతులో పడితేనే, లేదా నీ బ్యాగ్ మీద పెడితేనే తప్ప ఇక తత్వాలు ఏమి లేదు. అట్టాని నేను ఇదిగో అక్కడ మీటింగ్ పెట్టారయ్యా, నేను వెళ్ళి కలుసుకోలే, ఆదివారం కుదిరిందయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను. ఇక అది వచ్చిందే, ఇక అది వచ్చిందే. నేను నీకు ఇష్టమైన పనులు మానుకోమా, చేయకూడదు. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఓరకుండా వ్యాపారం చూడండి. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు వారు బబులోను దేశానికి వెళ్ళి, వాళ్ళు యూదులు బబులోను దేశానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నెహెమ్యా ఏం చేశాడంటే, చూడండి నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదివితే అక్కడ నెహెమ్యా చేసిన పని చూడండి. అక్కడ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము చదవండి. 18, 19 వచనాలు చదువుకున్నాం. నీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమున నిర్లక్ష్యం పెట్టి ఇశ్రాయేలు మీదకి ఎందుకు కోపం తెస్తున్నారు? ఎందుకు మీరు కోపం తెస్తున్నారు? మర్యాదగా వ్యాపారస్తులు కానీ, సైకిల్ మీద వ్యాపారాలు కానీ, బళ్ళ మీద వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం కూడా లోపలికి రాకుండా ముందు గేట్ వేసేయండి. ఏం చేశాడు? ముందు ఆ యెరూషలేము ప్రాకారాలు, ఆ తలుపులు మూసేయండి. విశ్రాంతి దినాన చూడండి, వాడు లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్నవాడు లోపల. ఇది జంక్షన్ పట్టణం అనుకోండి. ఈ జంక్షన్ పట్టణం చుట్టూ ఏముండేదంటే ప్రాకారాలు, గోడలు ఉండేవి. అప్పుడు శత్రువులకు భయపడి రాజులు ఏం చేసేవారంటే, అప్పుడు యుద్ధాలు, కత్తులు, బాణాలు, విల్లంబులు, కత్తులు, బాణాలు, గుర్రాలు, గుర్రసాలు, ఇప్పుడులాగా హెలికాప్టర్ మీద వచ్చి, విమానం మీద వచ్చి బాంబు వేసిపోవడం. అప్పుడు యుద్ధాలు ఎంత జరిగాయి అమ్మా? యుద్ధాలు ఎంత జరిగాయి? శత్రువు రావడం, గుర్రాల మీద రావడం, గాలి మీద రావడం, ఒంటి పెట్టినట్టు ఒంటి మీద రావడం, అటు త్వరపడి యుద్ధం చేశారు. అటు త్వరపడి యుద్ధాలు చేసేవారు. ఏమండి? ఆ విధంగా చూడండి. ఇప్పుడు రాజులు ఏం చేశారంటే, ఆ ప్రాకారం యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండి, అప్పుడు నెహెమ్యా అన్నాడు, అబ్బాయి బాబు, అరే మీరు చేసిన పని ఏంటయ్యా? మన పిల్లలు ఎట్లా చేసి కదా మనం తీసుకెళ్ళి బొమ్మలు దేశాన్ని పంపేశారు. ఏమన్నాడమ్మా? మన పిల్లలకు ఒక కట్టుబాటు లేక, నియమ నిబంధన లేక, మనం ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళా బబులోను దేశానికి
70 సంవత్సరాలు మనం బానిసకి వెళ్ళాం. మన బంగారం నిండి ధనధాన్యాలు ఇదంతా చోట తీసుకెళ్ళిపోయి నెబుకద్నెజర్ రాజు తన దేవత యొక్క గుడిలో ఆ బొక్కసం అనే దాంట్లో లోపల చోట గుడిలో గర్భాలయం, బొక్కసం అంటే గర్భాలయం దాంట్లో దాచుకున్నాడు. మన రాజులు చేయించిన బంగారం డాళ్ళు, కత్తులు, ఇవన్నీ ఉపకరణాలు, పరికరాలు, మంచి మంచి ప్లేట్లు, పళ్ళాలు, దేవుని కొరకు ఉపయోగించే చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ రాసుకున్నాడు. ఇక మనకు సిగ్గు శరం కలగలేదు. ఆ దర్యావేష్ కాదు మాదీలు బాసిల యొక్క అలా ఎట్టో వాళ్ళ దయతో మళ్ళీ మనం విడుదల పొందాం. వాళ్ళు వచ్చేసి మన దేశానికి మళ్ళా మీరు ఇదే బాణి మొదలేశారా? మన పితలు అటు చేసాక వాళ్ళ బానిసలు అయిపోయారు. మళ్ళా మీరు బుద్ధి జ్ఞానం లేకుండా విశ్రాంతి వ్యాపారం చేస్తారా? ఏమన్నాడమ్మా అక్కడ ఏముంది? మన పితలు ఎటు చేసి కాదా వెళ్ళింది అక్కడికి, మళ్ళీ మీరు బుద్ధి లేకపోతే ఎటు చేస్తున్నారు? ముందు అసలు తలుపేం రా, ఏమేసాడమ్మా? ఏం చేశాడు? ముందు దాన్ని గేట్లు మూసేయండి, ప్రాకారాలు చూడండి, తలుపులు మూసేయండి, గడియ వేయండి అన్న. లోపల వాడు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాడు లోపల రావడానికి, వ్యాపారం చేయడానికి. చూడండి అంత ఖచ్చితంగా ఖండితంగా దాన్ని ఎదిరిగిస్తే సందేశం. ఎవడన్నా ఎదిరిగించి చేసేయడానికి ఆయన పట్టుకొచ్చి రాళ్ళు పెట్టుకొట్టి గోడకి ఎలా తీసాడు. మరి ఇప్పుడు ఎలా తీయలేదు? ఏం చేసేవాళ్ళమ్మా? చంపేసి ఏం చేసేవాడు? తలకింద గోడకి ఎలా తీసాడు. అదేమన్నంటే వీడు విశ్రాంతి వ్యాపారం చేశాడు. అంత కఠినంగా ఉండేది. నెహెమ్యా దాన్ని చూడండి పరిశుద్ధంగా ఆచరించాడు, వ్యాపారం చేయకుండా అడ్డుకున్నాడు, వ్యాపారాలు ముగించాడు. ఇవాళ మనం ప్రార్థన టైం దాకా వ్యాపారం చేసుకుంటాం, ప్రార్థన టైం దాకా వ్యాపారం చేసుకొని, ప్రార్థన టైం దాకా పని చేసుకొని, ఇదిగో మీరు చిన్న పని ఉంది కాబట్టి వెళ్ళి ఉంటాను, ప్రార్థన టైం దాకా ఏదో పని చేసుకున్నాను చెప్పి వెళ్ళిపోయి అనావుడిగా ఇలా పని చేసుకుని భోజనం చేసి ఏ వంట కాకపోతే మళ్ళీ వచ్చాననిపించుకున్నాను. ఇక్కడ హాజరు బాగా రెండింటికి వచ్చి రెండింటికి నీకు వాక్యం ఏమవుతుంది? ఏమన్నా మధ్యలో వచ్చినప్పుడు వాక్యం అర్థమైందా? అర్థమైందా? పక్కన ఉన్న శివుడికి వెళ్తాం, ఫస్ట్ టైం ఫస్ట్ టైం సినిమాలకి ఏం కావాలి, ఫస్ట్ టైం జరిగింది, ఫస్ట్ టైం జరిగింది, ఎవరు ఇచ్చారు, ఎవరు బయటికి జరిగింది, ఎవరు మాట జరిగింది, ఎవరు జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అప్పుడే అది ఫస్ట్లోనే కూర్చుంటాం. ఇప్పుడు ఏమీ ఇదవ్వకుండా స్టార్టింగ్లోనే కూర్చుంటాడు. అది ఎప్పుడో మధ్యలో వచ్చినట్టు స్టార్టింగ్లో అడుగుతాడు ఏం జరిగిందో చూస్తే వచ్చాను, ఎన్టీ రామారావు ఎంటర్టైన్ చేశాడు అన్నారు అంటే అడుగుతాడు. ఈ మధ్యలో వచ్చినప్పుడు ఏం అర్థం కాదండి, పాఠాలు కూడా అర్థం కాదు. కాలేజీకి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చినప్పుడు పాఠం కూడా ప్రవర్తించాలి. నువ్వు ఎప్పుడో వచ్చినప్పుడు తీర్చుకొని దిద్దుకొని ఈ నాన్ వెజ్ వండుకొని తిని శుభ్రంగా వేవు అని 3 సార్లు దేవి ఒకడు ఫస్ట్ తింటాడు, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక జరిగింది. నేను చూసానండి ఇంతకు ఫస్ట్ తిని కొడుకుంటాడు kasi తింటాడు, మళ్ళా వచ్చేటప్పుడు అమ్మ అదనం కదా తిన్నా ఆకలే ఇక అటు ఇటు కాకుండా మళ్ళీ నేను వెళ్ళిపోతాను ఇంకో దగ్గర పెట్టుకున్నాను. ఇక ఇక్కడికి వచ్చి ఏ గోడ కానుకుని గొడవలు కాదు. ఏంటది? నీకు ఒక బాధ్యత ఉందా? దేవుడు అంటే ఒక బాధ్యత ఉందా? వ్యాపారం చేస్తున్నాను, విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేస్తున్నాను. విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేస్తే నీ సొమ్ము అనేది, నీకు వచ్చే అర్చన అనేది, నీకు వచ్చిన డబ్బు అనేది, నీకు వచ్చిన రాబడి, నీకు వచ్చిన జీతం, నీకు వచ్చిన కూలి, ఇదంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడ పోతున్నావు అంటే సివిల్ సంస్థలో పోతాను. సివిల్ సంస్థలో పోయి ఆగిద్దా? ఆగదండి. నువ్వు దాన్ని ఏం చేయాలి? నేను ఈరోజు పునరుద్ధానం వచ్చింది, నేను వ్యాపారం చేయలేదు, ఇవాళ బల్లారాధన తీసుకోవాలి. అసలు మన సంఘంలో అయితే బల్లారాధన ఇరువే లేదు, వచ్చే మొత్తం రాదు. బల్లారాధన ఇరువు లేదు. ఎంతమంది తీసుకోకుండా ఇది అవుతున్నారు చూసారా? ఎంతమంది ఆబ్సెంట్లు పడుతున్నారు చూసారా? దానికి ఇలువ లేదండి, దానికి ఇలువ లేదు. దేవుని సన్నిధానంలో చూడండి,
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని యేసు ప్రభు స్వయంగా చెప్పారండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఎవడు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు? చేసుకోవట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయండి. 25వ వచనం చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు అక్కడ దీనిని చేయండి. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, దీన్ని చేయండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి బల్లారాధనలో పాల్గొనాలి. ఏదంటే నువ్వు ఎక్కడ పాల్గొంటున్నావు? నువ్వు నీ ఇష్టమైతే వస్తావు, కష్టమైతే మానేది. అది నీకు ఎప్పటిదాకా జరిగింది అంటే నీకు ఆరోగ్యం ఉన్న చెడు ఇక్కడ జరిగింది, తర్వాత నువ్వు చనిపోయాక మాత్రం వీటన్నిటికీ వర్షం పెట్టండి. ఎలా నువ్వు అక్కడ ప్రార్థన జరుగుతుంటే నువ్వు దొంగగా అడిగితే నువ్వు వెళ్ళిపోతావు. ఈ కాలు మీద చదవడం, ఈ కాలు చేతులు బట్టి ముందు దాంట్లోకి చదవడం. అక్కడ ప్రార్థన జరుగుతుంటే నువ్వు టీవీ పెట్టి కూర్చుంటావు. నువ్వు 3 సార్లు తిని పడుకుంటావు. ఏమా ప్రార్థన జరుగుతుంటే బంధువులు, స్నేహితులు, చుట్టాలకి వెళ్తావు. నీ ఆత్మీయ స్థితి ఏది? నీ భక్తి ఏది? నువ్వు వ్యాపారం చేసుకుంటావు అని కాళ్ళు చేతులు కట్టబడి వెలుపడి చేయటం అంటే నరకానికి దోషం. ఏమండి పరిశీలించాలి. తర్వాత చూడండి, రెండవది ఏంటంటే విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిష్ఠిత దినముగా ఎంచాలి. అంటే దేవుని కొరకు దాన్ని ప్రతిష్ఠించాలి. ఏ పని చేయకూడదు, ఏ పని, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఇది ప్రతిష్ఠించిన దినము. చూడండి, ఆ ప్రతిష్ఠించిన దినాన ఇశ్రాయేలీయులు చూడండి అరణ్య ప్రదేశం ఒక పొలం వేరే మనిషిని పట్టుకొచ్చారు. చూడండి సంఖ్యాకాండం పేజీ నెంబర్ చెప్పండి. తీసాక 15వ అధ్యాయం 32వ వచనం, 124వ పేజీ అండి. పాత నిబంధన 124వ పేజీ. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే అంతకును అహరోను అంతకును సర్వ సమాజం అంతకును అతను పట్టుకొచ్చారు, అతను తీసుకొచ్చారు. వారికి ఏమి చేయాలని అది విశదపరచబడలేదు కనుక వారిని కావల్లో ఉంచారు. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్షణ అందవలను సర్వ సమాజం రాళ్ళ వెలుపల అతను తీసుకెళ్లి రాళ్ళబెట్టి కొట్టి చంపండి. వాళ్ళందరూ తీసుకెళ్లి రాళ్ళబెట్టి కొట్టి చంపేశారు. ఇది చేసిన తప్పేంటి? ఓన్లీ పొలలు ఏరుకున్నాను, అన్నం తినాలి. మరేంటి అంత కట్టి పొలలు ఏరుకుంటే ఎందుకు రాళ్ళబెట్టి కొట్టి చంపాలి? అమ్మా దేవుడు వాళ్ళకే ఎందుకు చంపారు చెప్పనా? వాళ్ళకి అన్నం వండుకునే పని లేదండి, పొయ్యి ముట్టించే పని లేదు. ఏం చేయాలి? ఆకాశం నుంచి మన్నా పడుతుంది, రోజు ఉదయం పడుతుంది, రోజు పడుతుంది. ఉదయం సాయంకాలం వారికి మన్నా కురుస్తుంది. ఇక పొయ్యి ముట్టించే పని లేదు, భోజనాలు వండుకునే పని లేదు. మన్నా దేవదూతలు తిని ఆకాశంలో చూడండి, దేవుని దూతలు దేవదూతలు తిని ఆహారం తింటున్నారు. ఈ ఆహారం దేవదూతలు తినే ఆహారం కంటే గొప్పది ఏమన్నా? మరి ఎందుకు పొలలేదు? దొంగసారికి ఏదో మాసం కూడా ఉండడానికి దొంగసారిగా ఏం చేసాడు? ఏదో కూర అనుకోవడానికి ఏముంటుంది? అసలు నీకు దేవుడు పొయ్యి ముట్టించుకోకుండానే ఆహారం గురిపెత్తనాడు, చాలంత గురిపెత్తనాడు. నువ్వు వెళ్ళి తెచ్చుకోవడానికి మార్గంతో కొలుచుకొని తెచ్చుకోవచ్చు, పాత్రలు పట్టుకెళ్ళి కొలుచుకొని తెచ్చుకో. దానివల్ల నువ్వు కష్టపడవలసిన పని లేదు, పొయ్యి ముట్టించాల్సిన పని లేదు, కడగాల్సిన పని లేదు, రుద్దాల్సిన పని లేదు. ఇవన్నీ పాత్రలు తోమి మెసంతో వదిలిపోయినట్టుగా కడగాల్సిన పని లేదు.
వాళ్ళు వెళ్ళటం తెచ్చుకోవడం తింటాం కడుపుంటే తింటాం. ఇతను దేవుని మీద విశ్వాసం లేకుండా ఒకవేళ వాళ్ళు కురిసిద్దు కురవదు అనుకున్నాడేమో, అపనమ్మకస్తుడిగా లేదా ఏదైనా నాన్ వెజ్ అనుకున్నాడో తెచ్చుకున్నాడు. తెచ్చుకొని పొలంలో ఎక్కితే అతను పట్టుకొచ్చాడు. అయ్యా ఈ పొలంలో ఎక్కొచ్చాడు, ఏం చేయాలని చెప్పాను. ముందు జైల్లో పడేశాడు, కావాలంటే జైలు వేశాడు, సరసాలు వేశాడు. ఇక 2 రోజులు అయిన తర్వాత తీర్పు వచ్చింది. దేవుడు చెప్పాడు, ఇక లాభం లేదా ఆయన వదలటానికి వెళ్ళేది అని తీసుకెళ్ళి నీకు రాళ్ళబెట్టి కొట్టి సంపాదన. ఏమన్నాడమ్మా? దేవుడే చెప్పాడు, మనిషిగా చెప్పింది. ఎవరు చెప్పాడు? దేవుడే చెప్పాడు, ఈయన రాళ్ళబెట్టి కొట్టి. ఇశ్రాయేలు అందరూ పాలన అంటే వాళ్ళు ఉన్న గుడారాల పాలెం, ఆ పాలెం వెలుగులోకి తీసుకెళ్ళారు. వాడిని తీసుకెళ్ళి రాళ్ళబెట్టి కొట్టి చంపేశారు. ఎందుకంటే విశ్రాంతి దినం ప్రతిష్ఠితమైన దినమని దినం అనుకోకుండా కళ్ళు నెత్తుకొచ్చి ఈ పని చేశాడు. దాన్ని ప్రతిష్ఠించిన దినం. ఆ రోజున తీరిక ఉండాలి, గుళ్ళో కూర్చోవాలి, ప్రార్థన వెళ్ళాలి, రొట్టె తీసుకోవాలి, బలారం చేయాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, దైవజనులు ఏ వాక్యం చెప్తారో దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజంతా కూడా దేవుని మందిరంలో తీరిక కూర్చోవాలి. అమ్మా ఆ రోజంతా కూడా కూర్చోవాలి తీరిక. వీడు ఎందుకు ఈ పని చేశాడు? ఎందుకంటే దేవుని భయం లేక, దేవుని మీద విశ్వాసం లేక, నమ్మకం లేక. మనం కూడా దేవుని మీద నమ్మకం లేక విశ్వాసం పనికి వెళ్ళిపోతాడు. 1000 రూపాయలు వస్తున్నారు, రేపు వచ్చేవారం ఉండొచ్చు, రేపు వచ్చేవారం ఉండొచ్చు. అంటే పని బాట లేకుండా తీరుకున్నారు, అది గొప్పగా. నువ్వు నష్టపరచలేదు. 2000 ఇస్తాను పనికి వెళ్ళినాను, ఆ రోజు నేను నష్టపరచుకుంటున్నాను. అంతేగాని అందుకనే చూడండి, నీకు దేవుని వల్ల నీకేమవుతుందంటే శాపం వచ్చేస్తుంది. నీకు మిగలలేదు. నీ ఎంత పని డబ్బులు ఎంతన్నా మిగులుతున్నాయా? అమ్మా మిగులుతున్నాయా? నేను డబ్బు సంపాదించినందుకు లేదండి. నీకు మిగలలేదని కారణం ఏంటంటే నీకు ఆదివారం వ్యాపారం చేయాలి, పనికి నీ పనులు చేసుకున్నాను. అందుకని నీకు ధనం మిగలలేదు. నేను పొయ్యిలో పోసినట్టు అవుతుంది, సివిల్ సర్వీస్లో పోసినట్టు. నీకు ఆశీర్వాదం రాదు. ఇంకా రెండోది ప్రతిష్ఠితమైన దినమని ఎంచాలి. మూడోది ఏమన్నాడు? మనోహరమైనది కానీ ఎంచుకోవాలంట. మనోహరమైనదంటే ఇక అది చాలా ఆ రోజంతా కూడా చూడ మనం ఏ పని పెట్టుకోకుండా దేవుడి మందిరంలోనే కాదు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, గృహాన్ని బట్టి, భార్యను బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి మనోహరంగా దాన్ని ఆచరించాలి. చూడండి, నిర్గమాకాండం 34 అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ ఏమన్నాడంటే, దేవుడు మాట్లాడిన మాటలు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించవలను. దున్ను కాలం పోయి కాలం ఆ దినమున విశ్రమించవలను. చూడండి ఎంత చక్కగా గట్టిగా చెప్పాడు. దున్ను కాలం అంతైనను, కోయి కాలం అంతైనను. నువ్వు దున్నేటప్పుడు కానీ ఊరికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా దొరకలేదు, ఊరికి చూడండి ఎడదీసి చెప్పాడు. దున్ను కాలం, దున్నే కాలంలో, కోయి కాలమున, ఊరికి వేసే కాలమున, బాధ కోసే కాలమున. దున్ను కాలం అంతైనను, కోయి కాలం అంతైనను. ఏం చేయమన్నాడు? అంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా చేయాలి. దున్ను కాలం అంతైనను, కోయి కాలం అంతైనను. నువ్వు చూడు దాన్ని విశ్రాంతి తీర్చుకోవాలి, ఇంటి దగ్గరే ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. నువ్వు చేయకూడదు అమ్మా. మరి ఎందుకు చేస్తున్నావు? అర్జెంట్ పని వచ్చిందయ్యా, ఇప్పుడే వచ్చేస్తానయ్యా, ప్రార్థన టైంకి వచ్చేస్తానయ్యా, అర్జెంటుగా ఉన్నానయ్యా, ఏదో వెళ్ళానయ్యా, గౌరవం చేసి వస్తానయ్యా, ప్రార్థన టైం అయిపోయింది, చేస్తానయ్యా, చెప్తానయ్యా. అట్లా ఉండకూడదు. ముందు కాలమే నీకు ఎంత డబ్బు వచ్చినా కానీ అవసరాన్ని మనోహరమైనదిగా మనం పెంచాలి. ఒక అందమైన దానిగా దాన్ని పెంచాలి, చక్కని దానిగా పెంచాలి. ఆ రోజు మనం తీరిక ప్రభు దగ్గర కూర్చోవాలి. ముందు కాలమైన, పోయి కాలమైన, ఏ కాలమైనా చూడండి దాన్ని మనోహరంగా దాన్ని ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి, అనుసరించాలి.
అదండి. తరువాత ప్రభు నందు దేవుని పెట్టాలి. ఇంకేమన్నాడు? దాన్ని నువ్వు ఘనమైనదిగా ఎంచినావా, ఘనమైన దానిగా నువ్వు ఎంచాలి. విశ్రాంతి దాన్ని నువ్వు ఘనంగా చూడండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైన విశ్రాంతి దానికంటే ఘనంగా నువ్వు ఎంచాలి. ఘనమైంది కంటే చూడండి, నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఘనంగా చక్కగా భోజనం పెట్టి చక్కగా చేసి అందరికంటే ముందు ఉన్నతంగా చేయాలని ఘనమైన దానిగా మనం చూసుకుంటాం అమ్మా. విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనమైన దానిగా చూసుకుంటావు, ఘనమైన దానిగా నువ్వు ఎంచాలి. ఏమండి ప్రియులారా చూడండి, నువ్వు ఘనంగా దాన్ని ఆచరించాలి. సన్మానం ఘనమైన చూడండి, ఘనంగా స్టేజ్ కట్టి సన్మానం చేసి ఒక ఘనమైన వ్యక్తి అలాగే సన్మానిస్తాను. అలాగే దేవుని యొక్క ఆ ప్రార్థన దినాన్ని, ఆరాధన దినాన్ని మంచి మంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, ఓలాపు తిరిగేటప్పుడు మంచిగా బట్టలు వేసుకొని, ప్రార్థనకు వచ్చేటప్పుడు పీరికలు బట్టలు, కలరకాల బట్టలు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం చెప్తామంటే అదే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో ఏం చెప్తాం, ఎక్కడెక్కడ ఉన్న పక్షాలను తీసుకుంటాం, ఏమన్నా చేసిన దాకా నట్లాడు ఈ ప్రాణం వేసిన సింపుల్ సింపుల్గా అంటే దేవుడు డబ్బులు అడుగుతాడు, నైగా డబ్బులు అడుగుతాడు, దశమాలు అడుగుతాడు, పేదోళ్ళ కనపడాలి సింపుల్ సింపుల్. ఏమా నేను ఎప్పుడు కూడా మారుమనసు పొందాక ఉండాలి. నేను నన్ను దేవుడు ఎప్పుడు ఎట్టాయి కొంచెం ఉందా లేకపోయినా ఇప్పుడు ఒక సంవత్సరం మారుమనసు పొందాక సేవకు వచ్చే ఒక సంవత్సరం మారుమన్నా, కానీ ఇక అక్కడి నుంచి నాకు అన్న వస్త్రాన్ని పొద్దు లేకుండా మంచి బట్టలే ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు. ఏమ్మా అండి మనకైతే బాగా దుమ్మిది బాగుంది లేదారులే కానీ కఠినే ఉండాలి. అమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు దేవుడు మంచి బట్టలు ఇచ్చాడు. నువ్వు ఎందుకు దేవుని సన్నిధిలో సింపుల్ సింపుల్గా తిరుగుతున్నావు? సింపుల్ సింపుల్గా ఎందుకు తిరుగుతున్నావు? మనం దేవుని పెట్టడం మీరు రాజులైన యాజక సమూహం, మారుమనసు పొందిన వాళ్ళు ఎవరో రాజులైన యాజక సమూహం. సన్నపనార వస్త్రాలు వేసేది ఎవరు? దేవుని రాజులు. సన్నపనార వస్త్రాలు అంటే ఏంటి? లెనిన్ కాటన్ అయ్యానండి సన్నపనార వస్త్రాలు. వాటిని ఏమంటారు? ఇంకా కద్దరు చొక్కాలు అంటారు, పట్టు వస్త్రాలు, కద్దరు చొక్కాలు, వాటిని లెనిన్ కాటన్ అవన్నీ ఏంటంటే సన్నపనార వస్త్రాలు. మరి చూడండి, ఏ సేవకుడైనా ఎక్కడ ఏ సేవకుడు మరి చేసుకున్నా కానీ అటువంటి సేవకులు కానీ సేవకులు కానీ కఠినలో కానీ అపరంగా ఆయన ఎప్పుడు సన్నపనార వస్త్రాలు వేసుకొని తిరుగుతాం. బాబానికి సంఘంలో లేదు కానీ పిల్లలు ఉన్నారు, సంఘం లేదు, ఎక్కడో చూపిస్తారు. ఎప్పుడు కూడా కాటన్ సొక్క, కాటన్ పంచ, తెల్ల సొక్క, కాటన్ అంగి వేసుకుంటాం, పైజమా వేసుకుంటాం, తెల్లగా కనపడుతుంది. ఏమండి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటా ఉండు. అలాగే నువ్వేం చెప్తున్నావు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఘనమైందిగా ఎంచాలి. ఘనమైందిగా విందు చేసుకొని ఘనంగా మన బంధువులు స్నేహితులు తెలుసుకొని ఎట్లా ఘనంగా ఆచరించుకుంటాం. అలాగే నేను మందిరంలో దేవుని సన్నిధిలో ఘనంగా వెళ్ళి మంచి బట్టలు వేసుకొని మంచి అన్నీ తీసుకొని శుభ్రంగా దేవుని కొంత కానుక తీసుకొని దేవుడు నేను ఆశీర్వదించిన కొలది. ఇక మన వాళ్ళు ఎంత మన విశ్వాసం ఏం తయారయ్యారు? అది 2 గాజులు ఇచ్చిన ఎవరన్నా ఏది ఎదురాలి? అప్పుడు 2 గాజులు అంటే 2 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు. ఇక ఆ 2 రూపాయలే తీసుకొచ్చి దేవుడికి, లేదు 20 రూపాయలు, లేదు 10 రూపాయలు. 2 గాజులు అంటే ఇప్పుడు ఎంత అనుకున్నాం? 2 లక్షలు. ఏమ్మా 2 గాజులకి అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమవుతాయి? నువ్వు నెలకి నువ్వు తీసుకొచ్చి రోజు వారం తీసుకొచ్చి ఆ 20 రూపాయలే, ఆ 10 రూపాయలే, ఆ 2 గాజులు ఇచ్చింది. అదేమంటే ఆ 2 గాజులు ఇచ్చి 2 గాజులు ఇప్పుడు ఇల్లు తెలుసా? ఏమ్మా ఏది ఘనం గాజులు ఇది? ఒకటి 10 రూపాయలు 10 పైసలు, 5 రూపాయలు 5 పైసలు. ఒకటి ఏదో ఆ
మన సంఘం వేసారండి, చిల్లుపోయి సార్ ఎవరో చిల్లు పోయి అక్కడ దాని పేరేంటి రైలు కట్ట కింద అణిగిపోయిన రూపాయలు తీసుకుంటుంది. మరీ ఘోరం. అంత వచ్చిన ఏమన్నా నేను చూశాను. అది దశమాలు చెప్తాం కదా, లెక్కేసాడు తీసేటప్పుడు అరిగిపోయిన ఎంత అడేపు అయిపోయిన రూపాయి వేసాడు. అంత దుర్మార్గుడు కూడా నాకు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. తీసుకొచ్చి అంత సాగింది. ఒక అమ్మాయి రెండుగా చిరిగిపోయిన 20 రూపాయలు అసలు ఆ ఆశీర్వాదం అంతదా? ఘనంగా ఎంచమంటే అదేనా? ఏమ్మా నువ్వు పార్టీ చేసుకోవడానికి ఘనంగా చేస్తావు, నువ్వేమో పార్టీ చేసుకోవాలంటే ఘనంగా చేస్తావు, ఇవన్నీ చేయాలంటే ఘనంగా చేస్తావు. ఒక్కొక్కరు చోట హిందీ చేస్తాడు, ఐగాళ్ళు పెడతాడు, వాడు మేకలు కొడతాడు, దోమలు కొడతాడు, అన్నీ గోలు కోసుకుంటాడు, బంధువులు పెడతాడు, పొలాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు ఘనంగా. మైక్ చెప్తాడు, మైక్లో చక్కగా నేను ఎట్లా చేశాను, నా దేవుడు నన్ను దీవించాడు, సాక్షి చెప్తాడు. ఐగారు కాడికి వస్తే 100 రూపాయలు కానీ ఐగారు కాడికి వచ్చేసరికి చేతులు నడుపుకుంటారు. ఆడికి 3 రోజులు ప్రసంగం చేయాలి, 3 రోజులు ఆడికి ఉత్తరించాలి. ఎందుకంటే మనగాళ్ళు లేదని మేము చెప్పాలి. ఆడు ఎంత దౌర్భాగ్యాన్ని మనగాడని చెప్పాలి. ఇక అవన్నీ చేసి మమ్మల్ని పోయేటప్పుడు ఒక 20 రూపాయలు, 200 లేదా 300, 1000 రూపాయలు. అసలు తలాతోహమైన వాళ్ళకి పోలేని డబ్బులు చెప్తుంది. నేను డబ్బులు కాదు చెప్పాను, నా అనుభవం చెబుతున్నాను. నేను వెళ్ళి నేను అనుభవిస్తాను. నీకు ఏ వాక్యం కావాలంటే ఆ వాక్యం నేను చెప్తాను. ఇది ఎన్ని చేస్తాడు, అలాలు వండుతాడు, బిర్యానీ చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. తేడా ఐగా దగ్గరికి వచ్చాడు, చేతులు నడుపుకుంటాడు. ఒక 500 కాని చేతులు ఆడికి 3 రోజులు చాలా చేసి ఆడు శివుని ముక్కుడైనా మంచి ముక్కుడైనా మేము చెప్పాలి. శివుడు రాకపోతే బాగుంటుంది, ఆడి దగ్గర రండి అని నేను చెప్పాలి. ఆడు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కారణం. నేను వెళ్ళి చెప్పాను శివుని ముక్కుడైనా మంచి ఉంటుంది అక్కడ చెప్పాలి. అదే నాకు ఘనమైందంటే నువ్వు ఘనంగా ఎంచాలి. దేవుని వాక్యాన్ని చూడండి, ఘనంగా దాన్ని అనుసరించాలి. ఘనమైన దానిగా చూడండి, నువ్వేం చేయాలి? ఇదో చూడండి. అదే నిర్గమకాండం 20:11 వచ్చిన దేవుడు ఆ రోజున ఆశీర్వదించాడు. అదే నిర్గమకాండము 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. దేవుడు ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆదివారం పరిశుద్ధమైన రోజు. ఏ రోజమ్మా? మంచి రోజు చూసి పెళ్లి పెట్టండి, మంచి రోజు చూసి కార్యం పెట్టండి అన్న. మంచి రోజు అంటే ఏది? ఆదివారం. ఆదివారం అనేది దేవుడు పరిశుద్ధపరిచిన రోజు అన్నది, ఆశీర్వదించిన రోజు. ఆ రోజున చూడండి, నువ్వు దేవుని మందిరంలో కూర్చుంటే నీకు ఆశీర్వాదం. నీకు తెలియక నీ జేబులన్నీ చిల్లు పెట్టుకుంటావు, నీ కొండలో డెమకాలు పడతాయి, నీ కొండలో ఒక్క బాగా తిరిగిపోతాయి. కారణం ఏంటి? ఈ ఆశీర్వదించిన దేవం నీకు తెలియట్లేదు. దేవుడు ఆశీర్వదించిన రోజు ఏది? ఏమ్మా? ఆదివారం అండి. ఏది? ఆ రోజున నువ్వు శుభ్రంగా ప్రార్థనలో ఉంటే, మంచిగా ప్రార్థన చేసుకుంటే, చక్కగా కూడుకుంటే, దేవుని దగ్గరికి వస్తే, దేవుని మందిరానికి వస్తే ఈ కొండలు డెమకాలు పడతాయి. అది ఆశీర్వదించకుండా రోజు నీ అవసరాలు దేవుడు తీస్తాడు, నీ అన్నీ కూడా దేవుడు తీస్తాడు. అది మిస్ అయిపోతాం చూడండి, దాన్ని ఇదైపోతాం. అది ఘనమైనదిగా చూడండి, మనం నచ్చాలి, ఘనమైన దానిగా పాటించాలి. అమ్మో ఈరోజు నేను ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత అమౌంట్ ఇచ్చినా నేను రానము ఖచ్చితంగా జగేసి ఖండించి చెప్పాలి. అంతేగాని ఆ లోపలేదు నాన్నగారు, ఈ లోపలేదు నాన్నగారు, చిన్న కాలు నొప్పి వస్తేనే కాలు నొప్పి వచ్చింది నాన్నగారు, ఇంటికాడికి వచ్చింది ఏంటి? కొండకి ఏ రోగం లేదు. నేను ఉంటాను ఒకసారి, కొండకి ఏ రోగం లేదు. ముసలో కాలు నొప్పి వచ్చినా కొండకి రోగం లేదు.
జలుబు చేసినా కొండకు రావడం ఉందా? జ్వరం వచ్చినా కొండకు రావడం కొండకి ఏ రావడం లేదు, ఉండింది అయిపోద్ది, వీడి మాత్రం జరుగుతుంది. అదంతా యుక్తి అండి, మనుషుడు మానవుడు నటించే నటన యుక్తి. ఒకవేళ నీకు ఆరోగ్యం బాగపోతే నువ్వు అన్నం తినడం టిఫిన్ చేయు, నోరు చేదుగా ఉందమ్మా, నాకు వద్దు, పాలొద్దు, ఏమొద్దు, ఒప్పుడు మరొకటి తీసుకొని చదువు పెట్టుకొని అని వండుతాం లేదా? ఈ కొండ ఖాళీ అయిపోతుంది, నువ్వు నాకు జలుబు చేయిందనుకో, దగ్గు వచ్చిందనుకో, అందుకని ఇంకెట్టున్నాను జ్వరం అయితే అన్నం కూడా తింటారు, రొట్టె తింటారు, అసలు మంచినీళ్ళు కూడా తాగరు, టీ కూడా తాగరు, తీసి నాకు వద్దాము, తీసి అవతలు పెట్టినాను. పక్కన కాలు లేకపోతుంది అనుకుంటుంది, మా అసలు పడగలుగుతున్నాను, ఈ కాలు లేకపోతే అతను నాకు వదిలేదు అంటా. బాగా కాలు లేకపోతుంది అనుకో, ఏం చేస్తావు? తీసిరండి అమ్మా, నేను చీతానంట, తింటానంట అన్నమండి. కాలు లేకపోతే చస్తాను, నాకు అంతే. అది ఆగట్లేదు, ఇది కూడా అదే. దానికి కొండకి చనిపోతే తినపోతే నిజంగా వీడికి రోగం వచ్చినాయి. అది ఆగట్లేదు, ఇది ఆగట్లేదు. అందుచేతనే ఘనమైనదిగా చూడండి దేవుని యొక్క సన్నిధిలో, ఘనమైన దానికి ఎంచాలి. తరువాత ఇంకేమన్నాడు? నీకు ఇష్టమైన పనులు చేయకుండా విశ్రాంతి దినాన్ని నువ్వేం చేయమన్నాడు? నీకు ఇష్టమైన పని ఏదైతే ఉందో అది చేయకూడదు. దేవునికి ఇష్టమైన పని చేయాలి, దేవుడు మెచ్చుకునే పని చేయాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని దేవుడు చెప్పాలి. ఏమండి ఏమ్మా? ఘనమైనదిగా ఎంచిన తర్వాత ఏమన్నాడు? నీకు ఇష్టమైన పని చేయకూడదు. నీకు ఇష్టమైన పని ఏంటి? ఎక్కడ పోతుందా, ఎక్కడ డబ్బు సంపాదించాలా, ఎక్కడ పనికి వెళ్ళాలి, ఎక్కడ పోవాలి, అవన్నీ ఉంటుంది ఆశ. మంచిది 6 రోజులు చేసుకో, దేవుడు 6 రోజులు ఇచ్చాడు. నువ్వు పనికి వెళ్ళకుండా ఇంటికాడ సోమవారం తిరిగి కొడుతున్నాను. చేయదగిన సమయంలో చేయి. దేవుడికి ఇచ్చే సమయంలో ఇంత తీర్పు కూర్చొని ప్రార్థన వెళ్ళి ఇంకొకటి తీర్పుగా కూర్చోమన్నాడని చెప్పి శుభ్రంగా తెచ్చుకొని తిని కలకొని పడుతుంది. అట్టు కాదండి, తిని పడుకోవడం తీరిక. ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో చూడండి, వారమంతా పడిపోయిన విషయాలు, ఏదైనా తొలగిపోయిన విషయాలు, ఎక్కడైనా తప్పిపోయిన విషయాలు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి, ప్రభా ఈ వారంలో ఈ ప్రారంభం చేశాను, ఆ తప్పులు క్షమించాలయ్యా, పడిపోయినయ్యా, అది చేశారు ప్రభా, ఇది చేశారు ప్రభు దగ్గర ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకొని ప్రార్థన చేసిన దాన్ని ప్రతిష్టంగా దాన్ని ఎంచాలి. ఏమండి? ఘనమైంది చూడండి, నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు. అందుకని చూడండి, దైవ గ్రంథంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, నీకు ఇష్టమైన కాదు. దైవ గ్రంథాలు చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేతులు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏంటంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరికి ఇష్టమైన పని అంటే దేవునికి ఇష్టమైన పని. దేవునికి ఇష్టమైన పని ఏంటి అమ్మా? దేవునికి ఇష్టమైన పని ఏంటి? దేవుడు మెచ్చుకునే పని ఏంటి? దేవుడు ఏది మెచ్చుకున్నాడు? ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేసి ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు ఎల్లప్పుడూ చేసినప్పుడు దేవుడు నేను ఒంటరిగా విడిచిపెట్టను. నువ్వు అడవిలో వెళ్ళినా, సముద్రంలో నడిచిన, ఆకాశంలో వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టు, ఒంటరిగా విడిచిపెట్టు. నీకు ముందుగా తన దోతను పంపని ఆజ్ఞాపిస్తాడు. తన దోత చూడండి నీకు ముందుగా నడుస్తూ ఉంటాడు. నీకు ముందుగా నడిచినప్పుడు దేవుడే నీకు ముందున్నప్పుడు, దేవుడి దోతలు నీకు ముందున్నప్పుడు నీకు భయం అని ఉండదా? నిర్భయంగా అపాయం లేకుండా నువ్వు నడవచ్చు, వెళ్ళవచ్చు, తిరగవచ్చు, చేయవచ్చు. ఏమండి? దేవుడు నీకు చూడండి అభయమిస్తాడు, నీకు ముందు ఉంటాడు ఆయన. ఆ పని చేయాలి నువ్వు. ఏమండి? తరువాత ఇంకేమన్నాడంటే లోకవార్తలు చెప్పుకోకుండా ఏం చేయమన్నాడు? లోకవార్తలు చెప్పుకోకూడదు. నువ్వు లోకవార్తలు చెప్పుకున్నా కూర్చొని నీ సహోదరుల మీద కొండాలు చెప్పుకున్నావు, నీ పొరుగు వారి మీద, నీ సహోదరుల మీద కొండాలు చెప్తున్నావు. నీవు అటు చేసింది, అటు చేసింది,
సభలో బంధువుల్లో కూర్చొని అక్కడ కూర్చొని ఎక్కడ కూర్చొని ఏం చెప్పి నీ సహోదరుల మీద ఏం చెప్తున్నావు? గుండెగా 4 పోసేస్తాడు. మా గుర్తు పెట్టుకో, గుండె చెప్పి వాడు 4 ఏం చేస్తాడు? దేవుడు పోసేస్తాడు. మరి గుండె చెప్పుకున్నావు నువ్వు నీ సహోదరుల మీద కూర్చుండి కొండమని చెప్పుకుంటున్నావు. నువ్వు అపనిందలు పోతున్నావు. చూడండి కీర్తన గ్రంథంలో 50 అధ్యాయము 20వ వచనం చదువు. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండమని చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు వేయుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినాను. ఏమన్నాడు? నేను మౌనై ఉండేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుని మంచం వాళ్ళ దీన్ని యోచించుకోండి. లేని అలా నేను మిమ్మల్ని చీల్చివేస్తాను, తప్పించేవాడు ఎవడనో లేడు. చూసారా? ఈనాడు చాలా మంది చూడండి, ఈ విధంగా చాలా మంది ఇదైపోతారు. కూర్చుంటుండి నీ సహోదరులు మేము ఏం చెప్తున్నాం? కొండారని. కొండిగాడే తిరిగివాడు పర్లు గుట్టు బయటపడతాడు. కొండిగాడే తిరిగివాడు ఏం చేస్తాడు? పర్లు గుట్టు బయట పెడతాడు. వాడికి కొండాలు చంపే వాడి పని. వాడి కడుపు ఉబ్బిపోద్దండి. కొండాలు చంపుతాడు. ఏం చేస్తాడు? బాగా కడుపు ఉబ్బి ఇంతలోనయ్యి. ఆ మాట ఎక్కడొక్కడ చెప్పాలి. ఆ మాట ఎక్కడొకక్కడ చెప్పాలి. అందుకని చూడండి, నువ్వు విశ్రాంతి దినాన కూర్చుండి కొండెములు చెప్పుకోకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు. ఆ యాక్టెట్ట, ఈ యాక్టెట్ట, ఆ సినిమా యాక్టెట్ట, లేదా ఆ రాజకీయ నాయుడట, ఈయనెట్ట, ఆయనెట్ట అని లోకవార్తలు. ఏంటమ్మా? లోకవార్తలు చెప్పుకోకూడదు. లేకపోతే వాళ్ళ అమ్మాయి ఒక ఆమె ఒప్పుకుంటుంది, నన్ను పిలిచింది నాన్న, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోవాలంట, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోరావాలి నాకు అమ్మవారు చెప్పుకోవాలి. ఆ అంట ఏమంటుంది? ఆమె చెప్పినా వినకూడదు. ఆమె చెప్పినా మనం ఎదురా మన తమ్ముడు వాళ్ళు పిలిచిన దానికి ఏం చెప్పాలి? నువ్వేం చెప్పాలి? అమ్మ దేవుడు నమ్మకం వేసుకోవడం, దేవుడు మాట్లాడతాడు, మా నాన్నగారి దగ్గర దేవుడు మారవలసి రక్షణ కలిగేవాడు కదా అన్నామనుకో. మళ్ళీ రెండోసారి పిలుతాడు. రెండోసారి నేను పిలవలేదు. నేను పిలిచినప్పుడు ఏం చెప్పాలి? ఎవరైనా పిలిచామనుకో ఎవరిద్దని నేను అక్కడ వెళ్ళి ఏం చెప్పాలి? మారు మర్చిపోతామా, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు రక్షణ కలిగింది, పాపక్షమాపణ కలిగింది, 3 రోజుల్లో నీకు కూర్చుంటే మా నాన్నగారు దేవుడిని చూపిస్తాడమ్మా. ఏమని చెప్పాలి? దేవుడిని చూపిస్తాడమ్మా పర్లోకానికి అని చెప్పాలి. అంతేగాని ఆమె చెప్తుంటే వినుకుంటా చెప్పినట్టుగా సంకరం పోసి అకాంప్లీస్ పెట్ట పోసి ఇట్ట పొడిచి ఇటు వచ్చింది, అది వాడు తీసుకొచ్చిందని చేసి చూపిస్తాను. అట్ట పొడిచి శాతం తీసుకుంటాను. అట్టుగా లోకవాక్యం చెప్పుకుంటాం. విశ్రాంతి దినాలను నువ్వు ఏం చేయాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి. ఓల్డ్ అంత ఉందని నువ్వు తెలుసుకోవచ్చు. బైబిల్లో ఎంతో ఉంది, సముద్రం అంత ఉందని తెలుసుకోవచ్చు. ఆ స్టోరీ తెలుసుకోవాల్సిన స్టోరీ సముద్రం. భక్తి రాజ్యం వెళ్ళే మార్గం, మర్మం, దేవుడు రాజ్యం వెళ్ళే మర్మం ఎంత ఉందో నువ్వు తెలుసుకోవడానికి బాగుంటుంది. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ముస్లింలు అయితే ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి? ఇప్పటికే నీ కాలు చేతులు కూర్చోలేకపోతున్నావు, నడువులేకపోతున్నావు, మోకాలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, కాసేపు కూర్చోలేకపోతున్నావు, కాసేపు భాష పెట్టేసుకోలేకపోతున్నావు, కాలు ఆపలేకపోతున్నావు, గోడకు అనుకోలేకపోతున్నావు. ఇంకెప్పుడు నువ్వు రక్షణ పొందేది? ఎప్పుడు దేవుని తెలుసుకోలేదు, ఎప్పుడు ఏసైని తెలుసుకుంటావు, ఏసుకున్న శక్తి అని పర్వకరాజ్యాన్ని గురించి ఎప్పుడు తెలుసుకుంటావు, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావు? అందుకని విశ్రాంతి దినాన్ని ఈ విధంగా చేస్తే ఏం చేస్తానంటే దేవుడు ఏం చేస్తానన్నాడంటే, అమ్మా నీ తండ్రి అయిన నీవు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు నేను నిన్ను ఎక్కించను, ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కించాను. నువ్వు అందరికి కనపడతావు. ఏం చేస్తావు? అందరికి కనపడతావు, రామపూర్వకం ఆస్తినిస్తాడు, దేవుడు నీకు ఆస్తినిస్తాడు. అవసరమైతే నిన్ను ఎంత ఘనంగా తిప్పుతూ ఉంటాడు, ఘనంగా చూడ నిన్ను తిప్పుతూ ఉంటాడు, ఉన్నత స్థలం మీద కూర్చుంటాడు. అదే ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నువ్వు గర్వరాలు
ఎన్నిక మరి చేయలేదా దేవుడు? దావీదుని దేవుడు ఉన్న స్థానంలో కూర్చోబెట్టలేదు, విశ్రాంతి నన్ను పర్ఫెక్ట్గా ఆచరించాడు. ఎస్తేరు దేవుడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టలేదు. దానియేలుని దేవుడు ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టలేదు. షడ్రకు మెషకు అభ్యర్థులు కాని వారిని ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టి నెబుకద్నెజరు నువ్వు నిలవబెట్టిన బొమ్మను మేము పూజించం, ఆ దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పుడు అట్టగానే చస్తాం, కానీ నువ్వు నిలబెట్టిన బొమ్మను మాత్రం మేము పూజించమని చెప్తే బాగా రౌద్రం తెచ్చుకొని నెబుకద్నెజరు మనుషుడు 7 అంతలుగా చూడండి మంటను అగ్నిగుండాన్ని 7 అంతలుగా దాన్ని ఇచ్చేసి వాళ్ళు పట్టుకొని ఏం చేశాడు? ఆ ముగ్గురిని చూడండి వస్త్రముతో పట్టుకొని ఇసిరేసాడు. ఆ ఇసిరేసిన చక్క వాళ్ళు కాక వాళ్ళు తెచ్చిపోయాడు. ఇక్కడ ముగ్గురికి మాత్రము ముక్కులు వాసన కానీ, మంట వాసన కానీ, అగ్ని వాసన కూడా కాదు. ఎంత గొప్పతనం వచ్చాడు. సింహాల బోన్లో దానియేలు పడేస్తే, సింహాల బోన్లో దానియేలు పడితే సింహాలు కుక్కపిల్లలాగా వాకుకుండా వచ్చి చక్కగా స్నేహం చేసి తన పాటికి దర్యావేసి చీకటితోనే లేచి, ఎందుకంటే దానియేలులో తక్కువ రోషం లేదని ఆయన తెలిసిన రాజు. వీళ్ళందరూ కలిసి తప్పులు మోపారు దానియేలు మీద అని చెప్పి ఉదయాన్నే తెల్లవారులను వచ్చి దేవుని సేవకుడు దేవుడు, నీవు సేవించుతున్న నీ దేవుడు ఈ సింహంలో నాడు పడకుండా దేవుడు నేను రక్షించాడు. దేవుని దానియేలు, అయ్యా నీ దృష్టికి నేను దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడింది కనుక ఆయన తన దూతను పంపించి నాకు హాని చేయకుండా, సింహాలు హాని చేయకుండా ఆయన దేవుడు తప్పించాడు. అప్పుడు దానియేలు మీద ఆయన బయటికి తీసి దానియేలు మీద నేరం పోకున్న వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశాడు. ఆ సింహాల బోన్లో ఆ గుమ్మం దానికంటే సింహాలు వచ్చేసి పీకేసి ఆ ఎముకలు కూడా పొడి చేసి అమ్మా ఎముకలు కూడా ఏం చేసినాయి? పొడి చేసినాయి. ఎందుకని కారణం ఏంటి? దేవుడు ఉన్నత స్థలం మీద ఎక్కించాడండి వాళ్ళు. ఆ భక్తులను చూడండి, ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కించాడు. మరి నన్ను ఎక్కించొద్దా? నీకు దేవుడు అలాగే సహాయం చేయొద్దా? దేవుడు నీకు ఆ విధంగా చూడండి, నీకు దేవుడు మేలు చేయొద్దా? ఏమండి, దైవ గ్రంథాలు చూడండి మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 22వ వచనం బట్టి చదువుకున్నాను. రాజాజ్ఞ దేవలమైనందున గుండము మిక్కిలి వేడిమి కలదైనందున శత్రకు మేషకు అభ్యర్థులను వారు అభ్యర్థులను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాల శాత కాచబడి చనిపోయి ఈయన మాత్రం చూడేలా వస్త్రాలు అగ్నివాసన తగ్గదు. తరువాత ఈ దానియేలు కూడా చూడండి సింహాల బోన్లో పడేస్తే అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో అతను రాజు ఆజ్ఞ ఇయ్యక 16 వచనం చదువుతుందండి. ఈ బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం బోన్లో పడదోసింది. పడదోయక ఏమైంది? పడదోయగానే చూడండి అప్పుడు ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. అప్పుడు అతను రాజు తన నగర్లకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం 18వ వచనంలో ఉపవాసం నుండి ఏం చేశాడు? నాట్య వాద్యాలు కూడా జరగలేదు. రాజుగారికి నిద్ర పట్టలేదంట, కలత చెంది అయ్యో ఒక నిరపరాధిని, ఒక పరిశుద్ధుడిని, ఒక జ్ఞానవంతుడిని, ఒక తెలివితేటలు కలిగిన మనం తీసుకొచ్చి సింహాల బోన్లో పడేసామని చెప్పి రాజుగారు నిద్రపోలేదు, నాట్యాలు ఆడలేదు, నాట్య వాయిద్యాలు కూడా ఏమీ లేదు. రాజుగారి ముందు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నారు. కొంతమంది నటన చేసే వాళ్ళు ఏం చేయాలి? రాజుగారి ముందు ధ్యానం చేస్తూ ఉండాలి, నటిస్తూ నటన చేస్తూ ఉండాలి. రాజుగారు చూసి వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉండాలి. ఇట్లా గ్లాస్ అందిస్తూ ఉంటారు, ద్రాక్ష రసం అందిస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, బాగా మచ్చడిగా తాగుతూ ఉండాలి. వాళ్ళందరూ ధ్యాన దేశం చూడాలి.
వాద్య వాంఛలు చూడాలి, ఎన్ని చూడాలి. ఆ రోజంతా దేవుని నిద్ర పట్టకుండా కలప చెందుకోవడం. అలా వాటికి దానియేలు, దేవుని సేవలను దానియేలు అని తెల్లవారుజామున త్వరపడి 19 వచనాలు, తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయింది. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడిని రక్షించగలిగిన అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించను కాదు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను అర్పించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి రోడ్లు పోయించాను. చూసారా, దానియేలు నెట్టేసిన వాళ్ళు మాత్రం ఆ గుమ్మం దగ్గర రాకుండా ఏం చేసింది, పీకేసింది, ఎముకలతో సహా పోయి చేసింది. ఎంత ఆశ్చర్యం, ఎంత కనపరచు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నతమైన స్థలాన్ని ఎక్కించాడు. ఉన్నతమైన స్థలం మీద దేవుడు నిలబెట్టాడు, ప్రధానంగా చేశాడు, అధికారులుగా చేశాడు, అనేక రకాలుగా చూడండి ఎంతో మేలు పొంది. అందుచేత ప్రేమ దేవుని పరిశీలించుకొని దేవుని యొక్క వాక్యము విశ్రాంతి దినాన్ని ఏం చేయమన్నాడు, పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. మరొకసారి లాస్ట్గా హెచ్చరిక చేస్తున్నాను. విశ్రాంతి దినం అంటే ఏంటి? కొత్త నిబంధన చట్ట ప్రకారం విశ్రాంతి దినం అంటే పునరుద్ధాన దినం ఆదివారం. విశ్రాంతి దినం శనివారం అయింది, కానీ విశ్రాంతి దినం అనేది కొత్త నిబంధన ప్రకారం కూడుకునే రోజు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన పునరుద్ధాన రోజు, పునరుద్ధాన దినం ఆదివారం. ఆ ఆదివారం మనం తీరిగ్గా ప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభు గడిపి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు పొందాలి. అందరినీ కూడా ప్రేమ కోరుకుంటున్నాం. దేవుని ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనకి ఏంటంటే మనం సరే పాటించగా అవన్నీ కూడా బాగున్నాయి, వేస్ట్ చేయబోతున్నాయి, మనం పొందలేకపోతున్నాం. అలా కాకుండా ప్రభు దగ్గరికి వచ్చి ఈ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఆ విధంగా చేసుకుని దైవరాజ్యానికి వారసు కావాలని మన ప్రేమతో కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి